వైసీపీ టార్గెట్ గా అటాక్. పార్టీ నిర్మాణంపైనే డిస్కషన్స్. కూటమి లాంగ్ లివ్ అంటూ స్లోగన్స్. పవన్ పార్టీ మీటింగ్ పెడితే ఇవే టాప్ ఎజెండాలుగా ఉండేవి. బట్ ఎ స్మాల్ చేంజ్. ఫస్ట్ టైం పవన్ బరస్ట్ అయిపోయారు. పార్టీ లీడర్లపై ఫుల్ ఫైర్ అయ్యారు. పనితీరుపై నేతలందరికీ కలగలిపి ఇన్ అండ్ అవుట్ ఇచ్చి పడేశారు. తన దగ్గర అందరి లెక్కలు ఉన్నాయంటూ టైం వచ్చినప్పుడు కథ తేలుస్తానని వార్నింగ్ ఇచ్చేశారు. సేనానిలో ఈ ఆగ్రహం ఎందుకు? లీడర్లపై ఒంటి కాలుపై లేవడానికి కారణమేంటి? పవన్ బర్స్ట్. లీడర్లకు క్లాస్ పీకిన జనసేన చీఫ్. పార్టీ నేతల తీరుపై సేనాని సీరియస్ కామెంట్స్. అన్నీ నేనే మాట్లాడాలా, మీరున్నది ఎందుకంటూ ఫైర్. నాగబాబుతో సహా లీడర్లను గట్టిగా మందలించిన పవన్. జనసేన లీడర్లకు అధినేత పవన్ కళ్యాణ్ సీరియస్ క్లాస్ తీసుకున్నారు. క్లాస్ అంటే అలా ఇలా కాదు, గట్టిగానే ఇచ్చి పడేశారు. మీరుండి ఏం ఉపయోగం, పదవులు అనుభవించడానికా, అన్నీ నేనే మాట్లాడాలా అంటూ ఫైర్ అయ్యారు పవన్. సొంత అన్ననే పార్టీ సమావేశంలో బహిరంగంగా ప్రశ్నించారంటే మిగిలిన వాళ్ల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. జనసేన జనరల్ బాడీ సమావేశంలో మాట్లాడిన పవన్ మొదటి నుంచి సీరియస్ గా ఉండటం చూసి నేతలంతా షాక్ అయ్యారు. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఎపిసోడ్తో సహా లీడర్ల వ్యక్తిగత విషయాల వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్. మీరు తప్పులు చేసి పార్టీపై విమర్శలు వస్తుంటే ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారంటూ మండిపడ్డారు పవన్. ఎమ్మెల్యేలతో పాటు కొందరి నేతల చిట్టా తన దగ్గర ఉందని, అలాంటి వారి సంగతి చూస్తానంటూ హెచ్చరించారు పవన్. అసలు పవన్ ఆగ్రహానికి ప్రధాన కారణం తిరుమల లడ్డూ వ్యవహారమే అంటున్నారు. తిరుమల కల్తీ నెయ్యి ఇష్యూలో పవన్ పై వైసీపీ విమర్శలు చేస్తున్నా ఎవరూ మాట్లాడకపోవడంతో జనసేన చీఫ్ ఆగ్రహం వ్యక్తం చేశారట. అన్నింటికీ నేనే మాట్లాడాలి అంటే మీరంతా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలుగా ఉండి ఏం ఉపయోగమంటూ నిలదీశారట. పేరు పేరున ఒక్కొక్కరికి క్లాస్ తీసుకున్నారట. ముఖ్యంగా కాకినాడ ఎంపీని గట్టిగానే వేసుకున్నారట పవన్. ఎప్పుడూ లండన్లో పనేంటి అంటూ ప్రశ్నించారట. లడ్డూ ప్రసాదం విషయంలో మాట్లాడడానికి సమయం ఉండదు గాని లండన్లో ఉంటున్నామని క్లాస్ తీసుకున్నారట. ఎంపీగా జాతీయ స్థాయి అంశాలను పట్టించుకోకుండా ఏం చేస్తున్నామంటూ క్వశ్చన్ చేశారట పవన్. ఇక సొంత అన్న నాగబాబు పైన సీరియస్ అయ్యారట పవన్. అమ్మాయిల డ్రెస్సింగ్ అంశంపై మాట్లాడే టైం ఉంది గాని పార్టీపై తనపై వస్తున్న విమర్శలు, అసత్య ప్రచారంపై మాట్లాడరా అంటూ మండిపడ్డారట. పవన్ ఈ రేంజ్ లో మాట్లాడేసరికి నేతలంతా టెన్షన్ పడిపోయారట. సమావేశం మొత్తం ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయిందట. తిరుమల కల్తీ నెయ్యి ఇష్యూలో పవన్ గతంలో సీరియస్ యాక్టివిటీ చేశారు. పంది కొవ్వు కలిసిన నెయ్యి సప్లై అయ్యిందని ఆరోపించారు. అయోధ్యకు అవే లడ్డూలు పంపించారని కామెంట్స్ చేయడంతో పాటు దీక్ష కూడా చేసి యావత్ దేశం దృష్టిని ఆకట్టుకున్నారు పవన్. అయితే స్పెషల్ సిట్ కోర్టుకిచ్చిన నివేదికలో నెయ్యిలో జంతు కొవ్వు లేదని చెప్పిందని వైసీపీ పవన్ ను టార్గెట్ చేసింది. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తోంది ఫ్యాన్ పార్టీ. అయితే నెయ్యి కల్తీ జరగలేదని సెట్ ఎక్కడా చెప్పలేదని, వైసీపీ మాత్రం తమకు అనుకూలంగా ప్రచారం చేసుకుంటుంటే జనసేన నేతలెవరూ తిప్పికొట్టలేకపోవడంపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి తోడు ఏ విషయమైనా పవన్ మాత్రమే రియాక్ట్ అవుతూ వస్తున్నారు. మిగతా జనసేన ప్రజా ప్రతినిధులెవరూ పెద్దగా మాట్లాడడం లేదు. ఇదే సేనానికి కోపం తెప్పించిందట. అన్నీ తానే మాట్లాడితే ఇక మీరుండి ఎందుకన్నట్లుగా సీరియస్ అయ్యారట. దీనికి తోడు ఇటీవల నేతల వ్యక్తిగత విషయాలు రచ్చకెక్కుతుండటం కూడా పవన్ ఆగ్రహాన్ని రెట్టింపు చేశాయంటున్నారు. అయితే పవన్ కామెంట్లపై జనసేన నేతలు మొదట్లో కంగారు పడినట్లు కనిపించినా బయటకొచ్చాక మాత్రం స్వరం మార్చారు. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఎపిసోడ్ను వైసీపీ టూ మచ్ హైలైట్ చేసింది. అయినా జనసేన నేతల నుంచి, సోషల్ మీడియా నుంచి పెద్దగా రియాక్షన్ రాలేదు. కానీ అరవ శ్రీధర్ వ్యవహారాన్ని మొత్తం తమ భుజాలపై వేసుకుంది టీడీపీ సోషల్ మీడియా. వైసీపీపై ఎదురుదాడికి దిగి ఫ్యాన్ పార్టీ నేతలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడంతో పాటు పాత విషయాలన్నీ తోడి కార్నర్ చేసే ప్రయత్నం చేసింది. ఆ తరువాత పవన్ కమిటీ వేయడం, విచారణ స్టార్ట్ అవ్వడం జరిగిపోయింది. పార్టీకి అంత డ్యామేజ్ చేస్తున్న అంశంలో కూడా నేతలెవరూ స్పందించకపోవడంపై పవన్ సీరియస్ గా ఉన్నారట. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని, వ్యక్తిగత వ్యవహారాలు తెచ్చి పార్టీకి నష్టం కలిగిస్తే ఊరుకునేది లేదని పవన్ స్పష్టం చేసినట్టుగా చెబుతున్నారు. పార్టీలో యాక్టివ్ గా ఉండాలని సూచించారట. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎపిసోడ్ మీద కూడా సమావేశంలో ప్రస్తావించారట. ఏ ఇష్యూపై అయినా సబ్జెక్ట్తో ఫుల్ క్లారిటీతో మాట్లాడాలని
అంతే తప్ప వైసీపీ నేతలు రెచ్చగొడితే రెచ్చిపోవద్దని, వారి ట్రాప్లో అస్సలు పడొద్దని దిశానిర్దేశం చేశారట పవన్. ఎవరు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు, ఎవరేం చేస్తున్నారనే దానిపై తనకు పూర్తి నివేదిక ఇవ్వాలని మంత్రి నాదెండ్ల మనోహర్కు సూచించి సమావేశం సాగుతుండగానే మధ్యలోనే అక్కడి నుంచి వెళ్లిపోయారట పవన్. దీంతో పార్టీ మీటింగ్ నుంచి పవన్ బయటకు వెళ్లారన్నది మరో హాట్ టాపిక్ గా మారింది. ఏదైనా పవన్ ఉన్నట్లుండి సీరియస్ కామెంట్స్ చేయడం, అందరిపై వరుసబెట్టి ఆగ్రహం వ్యక్తం చేయడం మాత్రం లీడర్లకు కాస్త టెన్షన్ కలిగించిందట. అయితే ఏ అంశంపై ఏం మాట్లాడితే అధినేతకు కోపం వస్తుందోనన్న డైలమాలోనే తాము కల్తీ నెయ్యి ఇష్యూతో సహా పలు అంశాలపై ఎప్పటికప్పుడు రియాక్ట్ కాలేకపోతున్నామని చెప్పుకుంటున్నారట జనసేన నేతలు.